ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగోనైనా మీ పిల్లలనైనా ప్రత్యక్షంగా పరిచయం అయినప్పటికీ మీ ఆత్మ బంధం ద్వారా తండ్రి మేమంతా తండ్రి నేటి దినాన వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు చూపిన సమయానుకూలతను బట్టి తండ్రి ధన్యవాదాలు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటూ కూడా తండ్రి మీ పిల్లలనైనా కనబరుస్తున్న ఆసక్తిని బట్టి ధన్యవాదాలు. ఇదిగోనైనా మీ పిల్లలు ఏర్పాటు చేసుకున్న దినాల్లో జరుగుతున్న ఈ గూగుల్ మీట్ లో అనేక మంది దైవజనుల ద్వారా తండ్రి విలువైన సంగతులు నాయన నేర్చుకుంటున్న విధానాన్ని బట్టి ధన్యవాదాలు. నేటి దినం తండ్రి నాయన మిమ్మల్ని బట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పిల్లలు చూపిన ప్రేమను బట్టి ధన్యవాదాలు తండ్రి. ఈ సమయంలో నాయన మీ కుమారు నాయన అనిల్ కుమార్ గారు మరి నాయన మీ పనిలో ఉంటుండగా దూర ప్రాంతాల్లో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో తండ్రి మీ మాటలు చెప్పనయ్యున్న నాకు వాక్శక్తిని సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వినుచున్న మీ పిల్లలందరికీ తండ్రి వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేయండి. ఇదిగోనైనా విని విస్మరించక తండ్రి విన్న మాటల ప్రకారం మేమంతా ప్రవర్తించి పరలోక పౌరులుగా తీర్చబడే భాగ్యాన్ని నాయన ఈ గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే, మరి ముందుగానే చెప్పబడిన పాఠాన్ని మనం నేర్చుకుందామండి. పాత బట్టకు క్రొత్త మాసిక అతుక, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసమా అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. వీళ్ళరా పాఠాన్ని అర్థం చేసుకోండి. పాత బట్టకు క్రొత్త మాసిక అతుక, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసమా. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మనకు దేవుడు ఎన్నో వస్తువుల రూపాలు చూపించి ఎన్నో పదార్థాలను మనకు చూపించి కనబడని దేవుని గురించి, కనిపించని పరలోకం గురించి, విశ్వాసం గురించి అర్థం చేయించడానికి ఆయన వాడిన భాషా విధానం కానివచ్చు, చూపించిన వస్తువుల రూపాలు కావచ్చు, అవన్నీ కూడా మనకు బోధ కలగటానికి దేవుడు వాటిని చూపించి మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. బోధనా విధానం యేసుక్రీస్తు వారిని చూసే ప్రపంచంలో ఎవరైనా నేర్చుకోవాలి. వీళ్ళరా బిఎడ్ చదివే వాళ్ళకి పెస్టాలజీ ఎన్నో పద్ధతులు ప్రవేశపెట్టాడని చెప్పేసి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడిలో మనం చూస్తా ఉన్నాం. అతనికి ఎలా తెలుసు బోధన ఇలా చేయాలని? బోధ ఒక వస్తువును చూపించి మరో వస్తువు గురించి చెప్పే విధానం అతనికి ఎలా తెలుసు? బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి. అందుకే ఆయన బోధకులందరికీ బోధకుడు, అలాగే గురువులందరికీ గురువు ఆయన. మీ అందరికీ గురువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు వారు. భూమి మీద ఎవరికి నీ గురువు అని పేరు మీరు పెట్టవద్దన్నాడు. అంటే ఏదైనా ఒక విషయాన్ని కూలంకషంగా దేవుడు మనకు నేర్పాలనుకున్నప్పుడు మన కళ్ళ ముందు కదలాడే వస్తువుల రూపాలు చూపించి కనబడని పరలోకం గురించి అర్థం చేయించడానికి యేసుక్రీస్తు వారు చాలా ప్రయత్నాలు చేశారు. అందుకే ఆయన అంటున్నాడు ఒక మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు అన్నాడు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చదివించట్లేదు. ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు అన్నాడు. అంటే కనబడని పరలోకం గురించి అర్థం చేయించటానికి కనిపించే వస్తువుల రూపాలు చూపించి యేసుక్రీస్తు వారు పరలోకం గురించి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక ఆవగింజను పోలి ఉన్నదన్నాడు. చేపలు పట్టబోయిన వలను పోలి ఉన్నదన్నాడు. అలాగే మంచి ముత్యములను వెతుకుచున్న వ్యాపారస్తుని పోలి ఉన్నదన్నాడు. ఇలా ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పడం జరిగింది. దాచబడిన ధనం పొలంలో, దాని గురించి చెప్పాడు. ఇలా ఆయన చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని కూడా ఉపమాన రీతిగా ప్రజలతో ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పుడు పాత బట్ట కొత్త బట్ట ఇలా కూడా పోల్చి చెప్తున్నాడు. ఇంతకీ ఏంటి పాత బట్ట కొత్త బట్ట? వీళ్ళరా, బైబిల్లో ఎన్నో పర్యాయాలు మనం చదువుకుంటూ ఉన్నాము, చదువుకొని దాన్ని దాటేసి వెళ్ళామే తప్ప అసలు ఆ పాత బట్ట కొత్త బట్టల్లో ఉన్న ఆంతర్యం ఏంటో మరి ఇప్పటి వరకు మీలో ఎవరికైనా తెలిసి ఉండవచ్చేమో.
మరి నాకు చాలా కాలం వరకు అర్థం కాలేదు కాబట్టి మరి చాలా రోజులు ఈ పాఠం తయారు చేసుకోవడానికి పట్టిందనమాట. సుమారుగా ఒక 7-8 నెలలు ఈ పాఠాన్ని ఎలా చెప్పాలి ఈ సందర్భాన్ని అని చెప్పేసి చాలా దీని మీద స్టడీ చేయడం అనేది జరిగింది. దేవుని కృపను బట్టి మరలా ఈ పాఠం చెప్పే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, పాత బట్ట కొత్త బట్ట ఎందుకు దేవుడు పాతది కొత్తది చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడు అంటే బట్టల గురించి మనుషులకు తెలియదా? తెలుసండి. మనకి బట్టల గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈరోజు మనమంతా అప్డేటెడ్ ప్రపంచంలో ఉన్నాం. ఆధునికమైన ప్రపంచంలో ఉన్నాం మనం. రాకెట్ యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. చూడండి ప్రియులారా, ఎంతో ఫాస్ట్ గా ఉన్నాం మనం అంతా కూడా. బట్టల గురించి ఈరోజు మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈరోజు ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నాం మనం అంతా. ఏ ప్రపంచంలో ఉన్నాం మనం? ఫ్యాషన్ వరల్డ్లో, వస్త్ర ప్రపంచంలో ఉన్నాం మనం అంతా కూడా. బట్టల గురించి మనకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు. అంటే పాతకాలంలోగా పంచగట్టుకొని ఏదో లాల్చి వేసుకుని ఉండేవాళ్ళం కాదు. అలాగే ఆడవాళ్ళు కూడా అరకొరగా బట్టలు వేసుకొని ఉండే రోజులు కావి. చూడండి, చీరలు మూటైపోయాయి. అంతా ఫ్యాషన్ అలవాటు పడిపోయారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఈ రోజు బట్టలు మనకు సఫిషియెంట్ గా ఉన్నాయి కాబట్టి బట్టల విలువ మనకు తెలియటం లేదు. బట్టల విలువ తెలియటం లేదు. ఒకనాడు బట్టలు అనేవి అందని ద్రాక్షలాగా ఉన్నాయి సమాజంలో. సామాన్యులకు బట్టలు అందలేదు. అరకొరగా సిగ్గును దాచుకోవడానికి మాత్రమే అవయవాలు కప్పుకునే పరిస్థితి అనమాట. అవయవాలు కప్పుకోవడానికి ఆ బట్టలు కొనుక్కోవటమే వాళ్ళకి చాలా కష్టమైంది. కూలి నాలి చేసి ₹1 సంపాదించుకొని బట్టలు కొనుక్కోవాలంటే చాలా కష్టం అండి. ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనండి, నా చిన్ననాడు కూడా చాలా మందికి బట్టలు లేవు. ఏదో పండగప్పుడు, క్రిస్మస్ పండగ వస్తే సంవత్సరానికి ఒక జత మాత్రమే తల్లిదండ్రులు కొనిచ్చేవాళ్ళు. ఆ పాత బట్టలతో ఈ కొత్త జతతో కాలం వెళ్ళదీయాలి. మరలా సంవత్సర కాలం. ఈలోగా ఆడుకుంటున్నప్పుడు పిల్లలు బట్టలు చిరిగిపోయాయి అనుకోండి, ఇక వాళ్ళు విడిపు విమోహనం మొత్తం మొదలైంది. బట్టలు చిరిగిపోతే ప్రతి ఇంటిలో కూడా ఒక టైలర్ ఉండేవాళ్ళు. ఎవరా టైలర్ అంటే ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు. చూసారా? వాళ్ళు సూది దారం పట్టుకొని చిరిగిన బట్టలన్నీ కుట్టే పని వాళ్ళందరికి కూడా. ప్రతి ఇంటిలో కుట్టేవాళ్ళు. చిరిగితే పారవేయచ్చు కదా. ఈ రోజులు కాదు పారవేయడానికి. ఆ రోజు కూలీనాలు చేసుకొని బట్టలు కొనుక్కోవడం కష్టమైంది. అందుకే చిరిగిపోయినా తొడుక్కొని, అవసరమైతే మాసికలు వేసుకొని తొడుక్కున్నారు ఆ రోజు. ఏమంటే ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే పరిస్థితి ఎలా ఉందంటే, 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే పరిస్థితి ఏంటి అంచనా వేయండి మీరు. ఆ రోజు మనుషులకు బట్టలు దొరికాయా? దొరకలేదండి. అంటే నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా గేమ్స్ ఆడటానికి అల్లూరి సీతారామరాజు నడిచిన ప్రాంతానికి వెళ్ళాను. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో అరకొర బట్టలు వేసుకొని, గుడ్డలో భోజనాన్ని మూట కట్టుకొని, ఒక కర్రకు తగిలించుకొని పొలం పనులకు వెళ్ళిపోతున్నారు. అంటే ఎప్పటికీ వాళ్ళకి బట్టలు అందలేదంటే, ఇంకా చాలా మంది అటవీ ప్రాంతాల్లో ఉన్నారు ట్రైబ్స్. వాళ్ళకి అరకొర బట్టలే అందుతున్నాయి. బట్టలు లేవు కట్టుకోవడానికి. కానీ ఈరోజు మనమంతా ఎన్ని బట్టలు ఉన్నాయండి? ఎన్ని బట్టలు ఉన్నాయి మనకందరికి కూడా. అవసరమైతే పారేస్తున్నాం. ఆ రోడ్ల పక్కన మురుగు కాలంలో చూడండి, బట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి చూడండి ప్రియులారా. కానీ ఒకప్పుడు బట్ట అందలేదండి మనుషులకు. బట్ట అందలేదు. అందుకే ఆ బట్టల గురించి నేరాలు, ఘోరాలు జరిగాయి. ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు బట్టల కోసం ఆశపడి. ఇలా ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుదామండి. అందుకే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. చూసారు కదా,
ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగి వస్తున్నాడంట? ఎక్కడి నుంచి ఎక్కడ దిగి వస్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి దిగి వస్తున్నాడు. దిగి వస్తున్నాడు అంటే యెరూషలేము ఎక్కడ ఉంది, యెరికో ఎక్కడ ఉంది? ఏమండి? దిగి వస్తున్నాడు అంటే యెరూషలేము ఎక్కడ ఉంది, యెరికో ఎక్కడ ఉంది? యెరూషలేము కొండ మీద ఉంది, యెరికో కింద ఉంది. అర్థమైందా? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చదువుకున్నాం కదా. కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు అని యెరూషలేము గురించి చెప్తున్నాడు. యెరూషలేము కంప్లీట్ గా కొండ మీద కట్టబడిన పట్టణం. యెరికో కింద ఉంది. ఏమండి? ఈ రోజు అంటే నేషనల్ హైవేలు, ఏమండి 6 వేలు, 4 వేలు, 1,000 రోడ్లు వచ్చాయి. కానీ ఒకప్పుడు రోడ్డు రవాణా వ్యవస్థ లేదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే కేవలం కాలిబాటలే. అందులో క్రూరమృగాల బెడద ఎక్కువ. పైగా అంత అటవీ ప్రాంతం కాబట్టి దొంగల బెడద ఎక్కువ. ఇప్పుడు అతను యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తున్నాడు. మొత్తానికి దొంగల చేతికి చిక్కాడు. వాళ్ళు ఏం చేశారట వాడిని? చావగొట్టి కొర ప్రాణాలతో విడిచి శరీరం మీద ఉన్న బట్టలు లాక్కొని వెళ్ళిపోయారట. అదేంటండి? డబ్బులు బంగారము దోచుకోవాలి కదా, బట్టలు ఎందుకు తీసుకువెళ్ళిపోయారు? ఎందుకు తీసుకువెళ్ళారు అర్థమైంది మీకు? బట్టలు ఆ రోజు కరువు అందరికి, బట్టలు అందలేదు అందరికీ. అందుకే బట్టల కోసం కూడా నేరాలు ఘోరాలు జరిగాయి. చరిత్రకు వెళ్ళిపోతే అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ఒకసారి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములుగా చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చాలండి, చూశారు కదా. వారు నా యేసుక్రీస్తు వస్త్రములను వారిని చాలమ్మా చాలండి, చూశారు కదా ప్రియులరా. సైనికులు యేసుక్రీస్తు వారిని మరి ఆ శిలువ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆయన బట్టలు తీసేసి ఎర్రని అంగీని పొడిగించి ఆయన్ని బాగా చిత్రహింసలు పాలు చేశారు. తర్వాత మళ్ళీ ఆయన బట్టలు ఆయన తొడిగించారట. తొడిగించినప్పుడు ఏం జరిగిందంటే ఆ వేసుకున్న బట్టల కోసం ఏం జరిగిందంటే చీటీలు వేసుకున్నారట వాళ్ళు. అంటే క్రింది బాగు బట్టలను ఏం చేశారంటే కత్తిరించి తల బాగాని పొందారు. పైన షర్టు నేను వరకుగా ఎక్కడ ఆకు లేదు, జాయింట్లు లేవు. ఆ జాయింట్లు లేకపోవటం వలన చింపితే మరలా కటింగ్ చేస్తే మధ్యలో ఎవరికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంది ఏంటంటే ఇది చింపితే ఎవరికి పనికి రాకుండా పోతుంది కాబట్టి ఎవడో ఒకడికే దక్కాలి అని చెప్పేసి ఏం చేశారంటే దానికోసం వాళ్ళు చీటీలు వేసుకున్నారట. ఏమండి? యేసుక్రీస్తు వారు అలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే బట్టల కోసం చీట్లు వేసుకోవటం న్యాయం అంటారా? ఎందుకు వాళ్ళు ఆ బట్టల కోసం ఆశపడ్డారు? ఆ రోజు బట్టలు లేవండి, మనుషులకు బట్టలు లేవు. కేవలం ఏమండి అరకొర బట్టలు మాత్రమే వేసుకున్నారు. చాలా మంది అర్ధనగ్నంగా ఉన్నారు. చూడండి ప్రియులారా, అలాంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆకాన్ అనే వాడి గురించి మనకు తెలుసు కదండి. యెహోషువ గ్రంథంలో ప్రారంభంలో ఆకాను గురించి ఉంటది. ఈ ఆకాను కూడా మరి మంచి షేనారు వస్త్రాన్ని దొంగతనం చేసి డేరా మధ్యలో పాతేశాడట గుడారంలో. వాడు దొంగతనం బయటపడింది. బట్టల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా. వాళ్ళతో పాటు పాపం పశువులు కూడా చచ్చిపోయాయండి. ఆకూరు లోయలో ఏమన్నా 6 లక్షల సమాజం కదా తలకు రాయి తీసుకొచ్చి వేశారు వాళ్ళ మీద. రాళ్ళ కుప్ప అయిపోయింది. అంటే బట్టల కోసం కూడా ప్రాణాలు పోయాయి అంటే ప్రాణాలు పోయాయి. పిల్లరా, ఎప్పటికీ బట్టల కోసం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి, దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో, బట్టల దొంగతనం ఎలా చేస్తున్నారు ఒకసారి. జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి.
మొన్న విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆ కనకదుర్గకు సమర్పించిన పట్టు వస్త్రాలు, చీరలు దొంగతనం చేశారట. దాని మీద కేసు నడుస్తుంది, ఎవరు దొంగతనం చేశారని. చూసారా? మొత్తానికి బట్టల కోసం దొంగతనాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో రాయిస్తూ ఏమి రాయించాడో చూడండి ఒకసారి. నిర్గమాకాండము 22వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, ఆ, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి అది నాదని చెప్పి దానిని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యమును దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరం స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. చాలండి. చూశారు కదా, ప్రతి విధమైన ద్రోహాన్ని గుర్చట. ఏమండి, ఒకవేళ ఎద్దు పోయింది అనుకోండి, దాన్ని పంచాయతీ పెట్టొచ్చు. గాడిద పోతే పంచాయతీ పెట్టొచ్చు. గొర్రె పోతే పంచాయతీ పెట్టొచ్చు. కానీ దాంతో పాటు దేవుడు ఏమని రాయించాడు? బట్టను గుర్చి కూడా. ఏమండి, నేను ఒక మంచి జత బట్టలు కొనుక్కున్నాను ఆశపడి. నా బట్టలు మీలో ఎవరైనా దొంగతనం చేశారు, మీరు తొడుక్కోవడం నేను చూశాను అనుకో, అప్పుడు ఏం చేయాలి? న్యాయాధిపతి దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఈ గొడవ, ఈ వ్యాజ్యాన్ని న్యాయాధిపతి దగ్గర తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీరు దొంగిలించిన బట్ట నాదే అని తెలిసింది అనుకోండి, రుజువైంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలట? రెండో జత కూడా రెండంతలు వచ్చుకోవాలి. అంటే నువ్వు దొంగిలించిన బట్టతో పాటు మరొక బట్ట వాడికి కొనివ్వాలన్నమాట. కొనివ్వాలి. చూసారా? ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు మరి ఎలా రాయిస్తున్నాడు చూడండి ప్రియులారా, ఎలా రాయించాడు చూడండి బట్టల గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయుము అన్నాడు. ప్రియులారా చూడండి, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అన్నాడు. వ్యాజ్యం అంటే అర్థం ఏంటండి? ఏమండి, ఇద్దరి మధ్య గొడవ, సమస్య వచ్చింది, ఇద్దరి మధ్య తగాదా. కోర్టులో పలానా ఆయన మీద వ్యాజ్యం వేశారంటారు, పిల్లు వేశారంటారు కదా. అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరికి పడటం లేదు, గొడవ, సమస్య వచ్చింది. అది దాని గురించి చెప్తున్నాడు. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి, ఇదిగో ఈ బట్ట నాదే అని చెప్పేసి నీ అంగీ తీసుకొని కోరితే అవసరమైతే నీ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా వాడికి ఇచ్చేవన్నాడు. ఎందుకు ఇచ్చేవన్నాడు తెలుసా? అండ్ వస్త్రం కంటే ఏది గొప్పదని దేవుడు చెప్పాడు? ఏది గొప్పదన్నాడు? దేహం గొప్పదన్నాడు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం పక్క పేజీలోనే ఉంటది. వస్త్రం కంటే దేహం గొప్పది. నువ్వు శరీరంతో ఉండటం ముఖ్యం దేవుని పని చేయాలంటే. బట్టలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఈ బట్టల గురించి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోకూడదు. అందువల్ల నువ్వేం చేయాలంటే, ఎవడైనా వ్యాజ్యం వేసి నీ దగ్గర ఉన్న బట్టలు నావంటే అవసరం అయితే పై వస్త్రం కూడా తీసి వాడు మొఖాన్ని కొట్టి అన్నాడు. ఇది కూడా ఇచ్చేస్తే ఇక వాడికి నీ మీద కోపం ఉంటుందా? ఉండదు. వాడు ఆశించింది దొరికింది కాబట్టి వెళ్ళిపోతాడు వాడు. అందువల్ల బట్టల గురించి దేవుడు ఎందుకు ఎంత ఇదిగా రాయిస్తున్నాడంటే ప్రియులారా, బట్టలు ఒక రోజు మనుషులకు అందలేదు. అందుకే ఒకవేళ ఇంటి దగ్గర ఎవరికైనా బట్టలు చిరిగిపోతే దానికి మాసికలు, అతుకులు వేసుకుని కుట్టుకునేవాళ్ళు, సూదిదారంతో కుట్టుకునేవాళ్ళు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవడును పాత బట్ట కొత్త మాసిక అతుకు వేయడు. పిల్లరా, ఈ సందర్భం ఎక్కడెక్కడ రాయబడిందో మనం చూడగలిగితే ముందుగా చెప్తాను, రాసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం నుంచి ఈ సందర్భం ఉంది. 3 సువార్తల్లో ఈ సందర్భం రాయబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16 నుంచి, అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 21 నుంచి, మార్కు సువార్త 2వ అధ్యాయము 21 నుంచి, అలాగే లూకా సువార్త 5వ అధ్యాయము 36 నుంచి, లూకా సువార్త 5వ అధ్యాయం 36 నుంచి. ఇప్పుడు మత్తయి సువార్తలో రాయబడిన సందర్భాన్ని మనం చదువుదామండి. మొదటిగా మత్తయి సువార్తలో రాయబడిన సందర్భాన్ని మనం చదువుదాం. 9వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల
ఆ మాసిక బట్టను పరచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. చాలండి, చదువుకున్నాం కదా. దేవుడు కామన్ గా వాడుతున్న పదాలు ఇందులో ఉన్నాయండి. పదార్థాలు వేరైనా, వస్తువులు వేరైనా, కామన్ గా వాడిన పదాలు ఏంటంటే పాతది, కొత్తది, పాతది, కొత్తది, పాతది, కొత్తది అంటున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు అన్నిసార్లు పాతది, కొత్తది అంటున్నాడు? అక్కడే మన పాఠంలో ఉన్న విషయం అంతా ఉంది. పిల్లరా, ఎవడును పాత బట్టకు కొత్త మాసిక అతుక్కు వేయడు. ఒకవేళ వేస్తే ఏమవుతుందట? ఆ మాసిక బట్టను వెలితిపరుస్తుంది, లేదా చిరుగు మరి ఎక్కువ అవుతుంది అన్నాడు. పిల్లరా, పాత బట్టలు అంటే మనకు తెలుసు కదా, బండకేసి ఉతికి ఉతికి ఉతికిన తర్వాత అవన్నీ కూడా ష్రింక్ అయిపోతాయి. ఏమండి? సాగే గుణాన్ని కోల్పోతాయి. అలాగే బట్ట రంగు కూడా వెలిసిపోతుంది. ఆ బట్ట ఎక్కడైనా చిరిగిపోయింది అనుకోండి, అప్పుడు దానికి మాసిక అతుకు కుట్టడానికి సూది దారంతో కొత్త బట్ట వేయకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బలహీన పడిపోయిన బట్ట. కొత్త బట్ట బలంగా ఉంటది. ఒకవేళ నువ్వు ఉతికేవు అనుకో బండకేసి, ఇప్పుడు బలంగా ఉన్న కొత్త బట్ట ఏం చేస్తంటే పాత బట్టను తన వైపు లాగేసుకుంటది. అందువల్ల చిరుగు మరీ ఎక్కువ అయిపోతుంది. అందువల్ల పాత బట్టకు పాత బట్టే మాసిక వేయాలి, కొత్త బట్టకు కొత్త బట్ట మాసిక వేయాలి ఒకవేళ చిరిగిపోతే. ఈ రెండు ఒకదానికొకటి ఏమండి జత కలపకూడదు. అసలు సెట్ అవ్వదని చెప్తున్నాడు. సెట్ అవ్వదని చెప్తున్నాడు వీళ్ళరా. అలాగే తిత్తుల గురించి చెప్తున్నాడు. తిత్తుల గురించి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పాత బట్ట చిరిగిపోతే మరలా దాన్ని అలా కుడితే మరలా చిరిగిపోద్ది, చిరుగు మరి ఎక్కువైపోతుంది అన్నాడు. అందుకే పాత బట్టలకు పాత బట్టే మాస్క్ వేయాలి, కొత్త బట్టకు కొత్తదే వేయాలి. ఇప్పుడు ద్రాక్షారసం గురించి చెప్తున్నాడు. ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసము పోయడు. పోస్తే ఏమవుద్దట? తిత్తులు పిగిలిపోతాయి, రసం కారిపోతుంది, నష్టం వాటిల్లుతుందని చెప్తున్నాడు. ఇలా ఈరోజు మనం అంతా కూడా చూడండి, మంచినీళ్ళు తాగాలంటే ఏం చేస్తున్నాం మనం సరదాగా వెళ్ళిపోయి ఇంటి దగ్గర నుంచి ప్రత్యేకించి తీసుకెళ్ళకపోయినా ఎక్కడో షాపులో ఒక 20 రూపాయలు పెట్టి ఇలాంటి వాటర్ బాటిల్ కొనుక్కుంటాం మనం. 20 రూపాయలు ఈ వాటర్ బాటిల్. జర్నీలో ఉన్న ట్రైన్లో కొనుక్కుంటాం, అలాగే బస్ స్టాండ్లో కొనుక్కుంటాం, ప్రయాణంలో కొనుక్కుంటాం మనం. ఒకప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉన్నాయండి? లేవు. అలాగని గాజు బాటిల్ వాడేవాళ్ళు, సీసాలు. అవి సంపన్నులలో మాత్రమే ఉండేవి. పేదవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇంటి మీద సొరకాయ కాస్తే అందులో ఉన్న విత్తనాలన్నీ కూడా తొలిచి దానికి ఒక తాడు కట్టుకొని అందులో నీళ్లు పోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. చాలా మంది పెద్దవాళ్ళు మీరు చూసే ఉంటారు. అలాగే మట్టితో చేసిన పాత్రల్లో తాడు కట్టి నీళ్లు పోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు పొలం పనులకి. ఆ రోజు ప్లాస్టిక్ లేదు. ఈ ప్లాస్టిక్ రాకముందు లారీ డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ, కారు డ్రైవర్లు కానీ వాళ్ళు నీళ్లు తీసుకువెళ్ళాలంటే జర్నీలో గాజు అయితే పగిలిపోతుందని చెప్పేసి గాజు కొనే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మందంగా ఉన్న గుడ్డ, దాన్నే టార్పాలిన్ అంటారు, లారీల మీద అలా కప్పేస్తారు చూసారా, అలాంటి గుడ్డలతో కుట్టిన సంచులు ఉండేవండి. ఇప్పటికీ ఉన్నాయి అవి. అందులో నీళ్లు పోసుకొని వెళ్తారు వాళ్ళు. 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితేనండి ఇవి ఏమీ లేవు. గాజు ఉన్నా అది సామాన్యులు కొనే పరిస్థితి కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జంతువుల చర్మంతో కుట్టిన తోలు సంచులు వాడేవాళ్ళు. వాటిని తిత్తులు అన్నారు. లెదర్ అనమాట అది. లెదర్. ప్రియులరా, ఇప్పటికీ ఆడవాళ్ళు, స్త్రీలుగా మీరు చూడండి, చంకలో హ్యాండ్ బ్యాగులు వేసుకున్నారా లేదా?
ఈ హ్యాండ్ బ్యాగులన్నీ దేంతో తయారు చేస్తున్నారు? జంతువుల చర్మాలతోనే. హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్న కొత్తలో ఎలా ఉంటది? టైట్ గా ఉంటది. వాడంగా ఏమవుతుంది? కాస్త లూజ్ అయిపోద్ది. అలాగే ఈ తిత్తుల్లో కూడా ద్రాక్ష రసం పోసినప్పుడు ఏమవుతుందంటే, కొత్త తిత్తులో కొత్త ద్రాక్ష రసం పోసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ద్రాక్ష రసం అనేది ఎసిటిక్ నేచర్ లో ఉంటది. ఆమ్లతత్వం కలిగి ఉంటది. అంటే పొంగే గుణం, గాఢత కలిగి ఉంటది. వీళ్ళరా, ఈ ఆమ్లతత్వం కలిగి ఉన్న ఈ ద్రాక్ష రసం పొంగిందనుకోండి, అప్పుడు క్రొత్త తిత్తి ఏం చేస్తుందంటే సాగే గుణం కలిగి ఉంటది అనమాట. కొత్తగా లెదర్ చూడండి, కొత్తగా బెల్ట్ కొనుక్కున్నప్పుడు టైట్ గా ఉంటది. వాడంగా ఏమైపోద్ది? అది కాస్త లూజ్ అవుతుంది. అలాగే ఈ తోలు సాగే గుణం కలిగి ఉంది కాబట్టి, ఆ తిత్తులో ద్రాక్ష రసం పోసినప్పుడు ఒకవేళ ఆ రసం పొంగితే ఈ తిత్తులు సాగి అందులో సెట్ అయిపోద్ది అనమాట. కొంతకాలానికి అవి పాత అయిపోతాయి. ఇప్పుడు పాత తిత్తుల్లో ఒకవేళ కొత్త పంట ద్రాక్ష రసం వచ్చి కొత్త ద్రాక్ష రసం పోసామనుకోండి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోసామనుకోండి, సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. ఎందుకంటే అప్పటికే దాని తాలూకా పాత ద్రాక్ష రసం తాలూకా పార్టికల్స్ అందులో నిల్వ ఉంటాయి. కొంత అవి వెంటనే పొంగే గుణం కలిగి ఉంటాయి. పులిసిపోయి ఉన్నాయి అదంతా కూడా ఆల్రెడీ. ఎప్పుడైతే కొత్త ద్రాక్ష రసం పాత తిత్తులు పోసామో వెంటనే పొంగే గుణం ఉంది కాబట్టి ఆ తిత్తులు ఏమైపోతాయి? పిగిలిపోతాయి, అంటే పగిలిపోతాయి. అప్పుడు రసం అంతా కారిపోయింది. ద్రాక్ష రసం ఏమండి, ద్రాక్ష రసం పంట పండించి దాచుకోవడానికి కదా. నేల పాలైపోతే ఎవరికి ఉపయోగపడుతుంది? యజమానికి నష్టం కదా. అందుకే ఆ తిత్తులు పిగిలిపోకుండా ఉండాలంటే పాతది పాత దానిలోనే నిల్వ ఉంచాలి, కొత్తది కొత్త దానిలోనే నిల్వ ఉంచాలి. ఈ రెండు కలపటానికి వీల్లేదు అంటున్నాడు యేసుక్రీస్తు గారు. ఎందుకంటే పాతది ఆల్రెడీ పులిసి పొంగే గుణం ఉంది. కొత్తది ఇది వెంటనే పులవదు, పొంగదనమాట. అందువల్ల యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇశ్రాయేలీయులు ఈ ద్రాక్ష పంట వచ్చిన తర్వాత తొట్టలో ద్రాక్షకాయలు తొక్కి ఆ రసాన్ని అంతటిని తిత్తుల్లో పోసుకొని దాచుకునేవాళ్ళు, నిల్వ ఉంచుకునేవాళ్ళు. ఈ రోజు అంటే ఏమండి, రిఫ్రిజిరేషన్ వ్యవస్థ వచ్చింది. ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, అందరిలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. కానీ ఒక రోజు ఏసీలు లేవు, ఫ్రిడ్జ్లు లేవు. మరి ఇది పులిసి పొంగిపోకుండా ఉండాలంటే ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు చుట్టూ నీళ్లు నిల్వ ఉండే చల్లటి ప్రదేశాలు, లోతైన ప్రదేశాల్లో ఈ ద్రాక్ష రసాన్ని వాళ్ళు నిల్వ ఉంచుకునేవాళ్ళు. చూడండి ప్రియులారా, రోడ్డు పక్కన మనం వెళ్తూ ఉంటాం. ఆ బార్లు కానీ మందు షాపులు కనపడతా ఉంటాయి, బ్రాందీ షాపులు. అక్కడ బోర్డు రాసి ఉంటది, ఇక్కడ చల్లని బీరు లభించునని చెప్పేసి. ఆ బీరు ఎక్కడ ఉండాలి? నిల్వ చల్లని ప్రదేశం ఉండాలి. ఒకవేళ వేడి ప్రదేశం ఉందనుకోండి, ఒక్క సీసా పగిలిపోతే షాపు మొత్తం టపా 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 సీసాలన్నీ కూడా ఏమైపోతాయి? పగిలిపోతాయి. అంతెందుకు, మీరు ఒక థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్ బాటిల్ గాజు సీసాలో నిల్వ ఉంచిన ఏమండి, ఆ థమ్స్అప్ ని కానీ స్ప్రైట్ ని కానీ ఇలా షేక్ చేశారనుకోండి, ఇలా ఏమవుతాయి? ఆ గాజు సీసా అయినా పగిలిపోద్ది. ఎన్నో కేసులు, ట్రేలు పగిలిపోతాయి. అందువల్ల చల్లటి ప్రదేశాల్లో ఉండాలి. అవన్నీ కూడా చల్లటి ప్రదేశాల్లో ఉండాలి. వీళ్ళు కూడా అలాగే నిల్వ ఉంచుకునేవాళ్ళు. ఇశ్రాయేలీయులకు ప్రధానమైన పంటల్లో ఒక పంట ఏంటంటే ద్రాక్ష పంట అండి. ఇశ్రాయేలు దేశంలో ప్రధానమైన పంటల్లో ఒక పంట పేరు ద్రాక్ష అన్నమాట. పిల్లరా, ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత ద్రాక్ష రసాన్ని నిల్వ ఉంచుకునేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో పెళ్ళో ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఉందనుకోండి, వచ్చిన అతిథులందరికీ కూడా మర్యాద చేయటానికి కాస్త ద్రాక్ష రసం ఇవ్వడానికి ఒక గ్లాసు ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు నిల్వ చేసుకునేవాళ్ళు. పూర్వకాలం ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మర్యాదని. కాస్త పాడి ఉందనుకోండి, మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఆ ట్రెండ్ అంతా మారిపోయింది. ఆ తర్వాత రోజుల్లో ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీలు, టీలు ఇచ్చేవాళ్ళు. అది కూడా ట్రెండ్ మారిపోయింది.
ఇప్పుడు ఇంటికి వస్తే ఏమిస్తున్నారండి? ఏమిస్తున్నారు? ఒక థమ్సప్ స్ప్రైట్ ఇస్తున్నారు. అర్థమైందా? అలాగే ఇశ్రాయేలు కూడా ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద కొద్దీ కొంచెం ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. కానా అనే ఊర్లో యేసుక్రీస్తు వారు వివాహానికి హాజరయ్యాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు ఏమండి మొదటి సూచక్రియ చేసిన ప్రాంతం అది. కానా అనే ఊర్లో పెళ్లికి హాజరయ్యాడు. అక్కడ పెళ్లి కుమారుడు ద్రాక్షరసాన్ని యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం ఏమండి 5 వేసి 6 వేసి రాతి బాణలో పెద్ద పెద్ద రాతి బాణలో నిల్వ ఉంచుకున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షరసం ఇవ్వాలి మర్యాద కొద్దని. ఆ విందు ప్రధాని ఒక అతను నియమించాడు. ఇప్పుడు ఆ ద్రాక్షారసం అయిపోయింది, సరిపోలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరికి. మరియమ్మ గారు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, అయ్యా కాస్త సంగతి ఏంటో చూడు అని. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు కదా, ఎందుకు నాకు వచ్చి చెప్తున్నాను అనగానే ఆవిడ అంది, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇప్పుడు ఆ రాతి బాణలన్నింటినీ కూడా మీరు నీళ్లతో నింపండి అనగానే వాళ్ళు నీళ్లతో నింపగానే యేసుక్రీస్తు వారు అక్కడ అద్భుతాన్ని చేశాడు. అప్పుడు తాగిన వాళ్ళు అంటున్నారట, ఆ ద్రాక్షరసం తాగిన వాళ్ళు అందులో ఆ ద్రాక్షరసాన్ని ముంచుకొని వెళ్ళిన వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చిందో. అప్పుడు ఆ హిందూ ప్రధాని అంటున్నాడు పెళ్లి కుమారునితో, ఇదిగో ప్రజలందరూ ఎలా ఉంటారంటే అందరూ బాగున్నప్పుడు మంచి రసం పోస్తారు, ప్రజలు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, కానీ నీవైతే ఇది వరకే మంచి ద్రాక్ష రసాన్ని నువ్వు నిల్వ ఉంచుకున్నావని చెప్పేసి ఆ విందు యజమాని ఏమండి ఆ పెళ్లి కుమారుడితో అంటున్నాడండి. పెళ్లి కుమారుడితో అంటున్నాడు అంటే యూదుల ఆచారం ఏంటంటే ఇంటికి రాగానే కాస్త మర్యాద కొద్ది ద్రాక్షరసం ఇవ్వాలి. అందుకే ఆ ద్రాక్షరసాన్ని వాళ్ళు నిల్వ చేసుకునేవాళ్ళండి. ద్రాక్షరసాన్ని నిల్వ చేసుకునేవాళ్ళు. ఈ ద్రాక్షరసం పాత దానిలో పాతది పోయాలి, కొత్త దానిలో కొత్తది పోయాలి. అంతకు మించి ఒకదానికి ఒకటి కలపటానికి వీల్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ ద్రాక్షరసం గురించి, తిత్తుల గురించి, ఈ బట్టల గురించి ఎందుకు చెప్తున్నాడంటే అవి కేవలం వాటి గురించి అనుకుంటే పొరపాటు. పాతది కొత్తదని ఆయన కామన్గా ఎందుకు చెప్తున్నాడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 చూద్దాం. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలోంచి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమాన్ని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. వీళ్ళరా పరలోక రాజ్యంలో శాస్త్రిగా చేరిన వాడు ఏం చేయాలట? ఏం చేయాలి? కొత్త పదార్థాలు వెలుపలు తీసుకురావాలి, పాత పదార్థాలు కూడా తేవాలి. పదార్థం అనగానే ఇక్కడ మీరు తినేవనుకోకండి, కట్టుకునేవనుకోకండి. వీటిని చూపించి దేవుడు వాళ్ళకి నీతి నేర్పిస్తున్నాడు. పదార్థం అనగానే వాక్యం అండి. వాక్యం పదార్థం అనగానే గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. కింద చూడండి, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషములలో బోధించు వానితో పాలివాడై ఉండవలెను. చూసారా? ఇప్పుడు పరలోక రాజ్యంలో చేరిన శాస్త్రి కొత్త పదార్థాలు పాత పదార్థాలు అనగా పదార్థం అనగానే ఇక్కడ వాక్యం అని మనకు అర్థమైందా లేదా? ఏమండి మంచి పదార్థాలు ఏమండి వాక్యోపదేశకుడు ఉపదేశిస్తున్నప్పుడు ఆ వాక్య సంబంధమైన క్రియల్లో ఉపదేశం పొందేవాడు పాలు పంపులు పంచుకోవాలి. అంతేగాని మంచి పదార్థం అనగానే బిర్యానీ ఏమండి వీటి గురించి ఆలోచించకండి, మాంసాహారం గురించి ఆలోచించకండి. పదార్థం అంటే వాక్యం. ఇది అందరికి అర్థమైంది కదా క్లియర్ కట్ గా? వీళ్ళరా ఆ మంచి పదార్థాలు, ఇదిగో కొత్త పదార్థము పాత పదార్థం అన్నాడు.
ఇప్పుడు కొత్తది పాతదంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పే బోధ కొత్తది, పాత నిబంధనలు శాస్త్రులు పరిచయాలు చెప్పే బోధ పాతది. అందుకే ఈ రెండిటికి అస్సలు కుదరదు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు. నేను చెప్పే బోధ కొత్తది, అప్డేటెడ్. వాళ్ళు చెప్పేది పాత వెర్షన్. అందుకే దానికి దీనికి అస్సలు మీరు ముడిపెట్టవద్దు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నారు అని అంటే, అసలు ఆ సందర్భాన్ని దేవుడు ఎందుకు చెప్పాడంటే, అంతకు ముందు ఏదో జరిగి ఉండాలి. ఏం జరిగింది అంతకు ముందు? యేసుక్రీస్తు వారు అసలు ఈ కొత్త బట్ట పాత బట్టని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, పై సందర్భం చదివితే గానీ మనకు అర్థమవుతుంది. ఏంటో చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దామండి. మత్తయి అప్పుడు సువార్త యోహాను శిష్యులు 9వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. యోహాను శిష్యులు ఆయన యొద్దకు ఆ. వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎళ్ళ ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. చాలండి, చూశారు కదా. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ పాత బట్ట కొత్త బట్ట అనే విషయాలు చెప్తున్నారంటే, అంతకు ముందు జరిగింది ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటట? యోహాను శిష్యులు వచ్చారట. అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా యోహాను దగ్గర శిష్యరకం చేసి వచ్చిన వారు ఉన్నారు. వీళ్ళరా ఈ యోహాను శిష్యులట యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసాలు చేస్తున్నాం, కానీ నీ శిష్యులు అస్సలు ఉపవాసం చేయట్లేదు. నీ శిష్యులు ఉపవాసం. దీనికి హేతు ఏంటని అడుగుతున్నారండి వాళ్ళు. ప్రియులారా, ఉపవాసం అనేది మనుషులు తమకు తాముగా నిర్దేశించుకున్నదా? దేవుడు చేయమని ఆజ్ఞగా చెప్పాడు ఎక్కడైనా? ఏమంటే బైబిల్ ఎక్కడైనా మీరు ఉపవాసం చేయాలని ఆజ్ఞగా దేవుడు చెప్పాడా? చెప్పలేదండి. మరి చెప్పకపోయినా మనుషులు ఎందుకు తమకు తాముగా ఉపవాసాలు చేస్తున్నారు? వాళ్ళు చేసే ఉపవాసంలో వాళ్ళ కోరికలు కనపడతాయి తప్ప దేవుని గురించి మాత్రం ఉపవాసం ఉన్న వాళ్ళు కనపడరు. ఈరోజు డైట్ చేయడానికి కూడా, ఆరోగ్యం కొరకు కూడా చాలా మంది ఉపవాసం చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల డైట్లు చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. మరి పాత నిబంధనలు మొదలుకొని కొత్త నిబంధన వరకు ఎక్కడైనా దేవుడు ఉపవాసం చెయ్యమని చెప్పాడా ఆజ్ఞగా? లేదండి. మరి ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు? వాళ్ళంతటా వాళ్ళు ఉన్నారు తప్ప దేవుడు చేయమని చెప్పలేదు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పాడు కదా అని మీరు అడగవచ్చు. చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు అని అంటే, ఉపవాసం నేను చేయమన్నది కాదు, కనీసం మీరు చేసేటప్పుడు ఆయన ఎలా ఉండాలంటే, వేషధారుల్లాగా దుఃఖముఖులై మీరు ఉండవద్దు, తల విరబోసుకొని ఉండవద్దు, నీ ముఖం కడుక్కో, ఫ్రెష్ గా ఉండాలి. ఎవరు అడిగినా నువ్వు చెప్పకూడదు నేను ఉపవాసం ఉన్నానని. ఉపవాసం రహస్యంగా ఉండాలి. రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ ఉపవాసం రహస్యంగా ఉండాలి. భర్త ఉంటే భార్యకి తెలియకూడదు, భార్య ఉంటే భర్తకు తెలియకూడదు, ఇంట్లో ఎవరికి తెలియకూడదు. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి. కానీ మీరు చేయగలరా? చేయలేరు. అందుకే మీరు చేసేటప్పుడు కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోండి. దుఃఖంగా ముఖం పెట్టి నీరసించిపోయి ఎవరిని ఎందుకు అలా నీరసంగా ఉన్నావంటే ఉపవాసం ఉన్నానని నువ్వు చెప్పకూడదు. అలా చెప్తే మనుషుల వల్ల నీ ఫలం పొందా కానీ దేవుని దగ్గర ఉన్న ఫలం నీకు రాలేదంటున్నాడు. అంటే దేవుడు దాన్ని సమర్థించలేదు. ఏమంటే ఏ తండ్రి అయినా పిల్లలకు 1 కేజీ స్వీట్లు తీసుకొచ్చి ఒరే తినండి నాయన అన్నాడు అనుకోండి, మేము ఉపవాసం ఉన్నాం డాడీ అన్నారు అనుకోండి, అప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడతాడు? మీరెందుకు ఉపవాసం ఉండాలి? కష్టపడి సంపాదించేవాడు నేనున్నగా, మిమ్మల్ని పోషించేవాడు నేనున్నగా, మీరెందుకు కడుపు మార్చుకొని ఉండాలి అని అంటాడు. దేవుడు కూడా ఈ ప్రకృతిని అంతటిని ఇచ్చి చక్కగా ఆరగించండి అంటే మనం ఎందుకండి ఉపవాసం ఉండాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? అండి,
దేవుని పని చేద్దాం మనం, దేవుని పని చేద్దాం మనం, తిని దేవుని పని చేద్దాం. కడుపు మార్చుకొని దేవుని పని చేయమని ఎవరు చెప్పలేదు కదండి. తల్లిదండ్రులు కూడా ముందు ఏమంటారు, ముందు తినండిరా సృష్టిగా, ఆ తర్వాత పని చేయండి అంటారు. అవసరమైతే పని పక్కన పెట్టి రండి తినండి అంటారు ముందు. అర్థమైందా? అలాంటప్పుడు దేవుడు ఉపవాసం ఉండని ఎక్కడని చెప్తాడండి? మరి చెప్పకపోయినా ఎందుకు చేశారంటే తమంతట తాము చేసుకున్నారు, వీళ్ళు తమంతట తాము చేసుకున్నారు. వీళ్ళారా, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత చేస్తారంటున్నారు. పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించుదురా అన్నాడు. అండ్ పెండ్లింట్లో ఎక్కడైనా ఉపవాసం ఉంటుందా? ఇప్పుడు ఈ గూగుల్ మీట్ లో పాల్గొన్న మీరు అందరూ, ఒకవేళ మీ ఇంట్లో ఎక్కడైనా పెళ్లి జరిగింది అనుకోండి, ఆ పెళ్లి కార్డులో అందరికి ఇన్విటేషన్ ఇస్తారు కదా. మీరు ఏం చేస్తారంటే ఆ పెళ్లి కార్డులో శుభలేఖలో ఈ పెళ్లిలో భోజనాలు లేవు ఉపవాసం అని రాయండి. అర్థమైందా? భోజనాలు లేవు ఉపవాసం అని రాయండి. ఒక్కడైనా పెళ్లికి వస్తాడా? రారండి. అసలు పెళ్లి వింటేనే, పెళ్లి కొడుకుతో ఉంటే నిత్యము విందు భోజనాలే, నిత్యము విందు భోజనాలే. ప్రియులారా, అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎవరు? వరుడా కాదా? పెళ్లి కుమారుడే కదా, పెళ్లి కుమారుడు. అలాంటప్పుడు ఆయన తమతో ఉన్న ఉపవాసం చేయాలి, కడుపు మార్చుకొని ఎందుకు ఉండాలి? నేను వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారన్నాడు. పోనీ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది శిష్యుల్లో ఎక్కడైనా ఎవరైనా ఉపవాసం ఉన్నారా? పేతురు గాని, యాకోబు గాని, యోహాను గాని, ఏమన్నా అంద్రేయ గాని ఎవరైనా ఉన్నారండి? బైబిల్ ఎక్కడ ఉందా వాళ్ళు ఉపవాసం ఉన్నట్టు? లేదు. కానీ వాళ్ళు ఆకలి దప్పులతో ఉన్నారండి. దేవుని పని కోసం అదే ఉపవాసం. యేసుక్రీస్తు తమతో ఉన్నంతకాలం సమృద్ధిగా భోజనం చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు లేని సమయానికి. అందుకే పేతురు గారు అన్నారు, నేను చేపలు పట్టబోదును అన్నాడు. ఎందుకు? జీవనోపాధి లేదు, పెట్టేవాళ్ళు లేరు. అప్పుడు మిగతా శిష్యులు అన్నారు, పేతురు అన్నా, నువ్వు చేపలు పట్టడానికి వెళ్తే మేము మాత్రం ఉంటామా? మేము కూడా వస్తాం పదా అన్నారండి. మరలా చేపలు పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారు. అదేనండి, వాళ్ళు దేవుని కొరకు ఉపవాసం ఉన్నారు తప్ప ప్రత్యేకించి ఉపవాసం ఉండాలని పని మానేసి ఇంటి దగ్గర కూర్చొని ఉపవాసం ఉండలేదు వాళ్ళు. ఉపవాసానికి చాలా మందికి అర్థం తెలియదు. అందుకే క్రైస్తవులు కూడా చూడండి, లెంటి డేస్ రాగానే 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారా శ్రమ దినాలని? వాళ్ళు చేసిందంటే కేవలం బట్టలు మార్చుకున్నారు, తెల్ల బట్టలు వేసుకొని కాళ్ళకు చెప్పులు తీశారు, నాన్ వెజ్ తింటాం మానేశారు, కాపురాలకు దూరంగా ఉన్నారు. ఇది చేసి ఉపవాసం అనుకున్నారు వాళ్ళు. అది కాదండి ఉపవాసం అంటే. పోనీ ఆ ఉపవాసంలో నీకు మిగిలిన భోజనం ఎవరికైనా పెడుతున్నావా? లేదు కదా. అందుకే ప్రియులారా, ఇదిగో మంచి పదార్థముల్లో భాగం ఇవ్వాలి, భాగం ఇవ్వాలి. వాక్యం చెప్పే వాడికి సహకారిగా నువ్వు నిలవాలి. కొత్త పదార్థాలు, పాత పదార్థాలు తీసుకొస్తున్న దైవ సేవకునికి నువ్వు అండగా నిలబడాలి. దేవునికి ఇవ్వాలి ఏది ఇవ్వని చెప్పాడు, కానీ ఏమిస్తున్నారు చెప్పండి? దేవునికి ఏమిస్తున్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చాలండి, చూశారు కదా. అయ్యో అని ఎప్పుడు అంటామండి మనం? పొరపాటు జరిగినప్పుడు, లేదా పరిస్థితి చెయ్యి దాటిపోయినప్పుడు, లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు అయ్యో అయ్యో అంటాం మనం. యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు అంటారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వీళ్ళరా, సోపు, పుదీనా, జీలకర్ర రోజు కూరలో వేసుకుంటాం కదండి. రోజు కూరలో వాడే పదార్థాలే కదా ఇవి. సోంపు గింజలు వేసుకుంటాం, జీలకర్ర వేసుకుంటాం, పుదీనా వేసుకుంటాం, లేదా కొత్తిమీర వేసుకుంటాం. ఏమండి,
అందులో దశమ భాగం కూరలోనే ఏదో కొంత తీసుకొని ఇలా వేస్తాం, కొంచెమే వేస్తాం కూరలో. అందులో దశమ భాగం ఎంత ఉంటుంది మరలా? ఏదో ఇంత. ఏమండి, ఈ ఇంతలో దేవుడు తింటాడా? సేవకుడికి ఏమైనా లాభం వస్తుందో చెప్పండి దానివల్ల? కొద్దిగే కదండి. ఇందులోనట దశమ భాగం ఇస్తున్నారట. ఏమంటే పుదీనా కట్ట, కొత్తిమీర కట్ట, అందులో దశమ భాగం అంటే 2 కాళ్ళు వస్తాయి. దానివల్ల సేవకుడు ఆకలి తీరుతుందా? మంచి సేవకుడు సంఘం ద్వారా పోషింపబడాలి. దేవుడు చెప్పాడు, కాదనకూడదు. సంఘం కూడా పోషించాలి, అది సంఘం బాధ్యత. కానీ ఈ కొద్దిగా ఇస్తే అతనికి జరుగుతుందండి ఇంట్లో? జరగదు. ఇవ్వండి, మంచిది అంటున్నాడు. సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను దశమ భాగం ఇవ్వండి, మంచిది. దానితో పాటు మీరు ఏం చేయాలంటున్నాడు? న్యాయము, కనికరము, విశ్వాసము, ఏమండి, వీటిని కూడా మీరు పాటించాలి. వాటిని మానక వీటిని చేయవలసి ఉందన్నాడు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేనన్నాడు. అంటే సేవకుడు పోషణ కొరకు సంఘం ఆలోచించాలి. అలాగే నువ్వేం చేయాలంటే న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ దశమ భాగాలు చెల్లించి అసలు నీలో విశ్వాసమే లేదనుకోండి, పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు కదండి. అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. హెబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా. ఏమండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అలాంటిది నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టి దశమ భాగం చెల్లిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా? వెళ్ళవు. దశమ భాగం ఇవ్వాలన్న బోధ ఎక్కడుంది? పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉంది. మరి కొత్త నిబంధన ప్రకారం ఎంత ఇవ్వాలి దేవునికి? దేవుని పని ఉందంటే ఎంత ఇవ్వాలండి? అపోస్తులు చరాస్తులు అమ్మేసి ఇచ్చారు. పౌలు గారు అంటున్నాడు, వాళ్ళు సామర్థ్యానికంటే మించి ఇచ్చారన్నాడు. కొత్త నిబంధన అది చెబుతుంది, పాత నిబంధన దశమ భాగమే చెబుతుంది. ఇప్పుడు నా బోధ కొత్తది, మీరు అనుసరించే విధి విధానాలు పాతవి. అందుకే పాత బట్టకు కొత్త మాసికతుకు వేయకూడదు, పాత చిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయకూడదు. అర్థమైన దేవుడు ఎందుకు పాతది కొత్త అని చెప్తున్నాడు అంటే వాళ్ళ బోధ పాతది, నేను చెప్పేది అప్డేటెడ్, కొత్తది. మీరు ఇందులో నడుచుకోవాలి. వీళ్ళరా ఇంకా మనకు అర్థం కాలేదు, మరికొన్ని విషయాలు చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగురా. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయును దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెను పండుగను ఆచరింతుము. చాలండి, చూశారు కదా. ఇక్కడ మరొక పదార్థం గురించి దేవుడు చెబుతున్నాడు. ఇదే పదార్థం అట, ఏమండి, పిండి. మనం దోశలు వేసుకుంటాం కదా, అట్లు వేసుకుంటాం కదా, ఆ పిండి గురించి చెప్తున్నాడండి. వీళ్ళరా, పులిసిన పిండి వలన ఒక ఉపయోగం ఉంది అండ్ ఒక నష్టం కూడా ఉంది. ఏంటి పులిసిన పిండి వల్ల ఉపయోగం అంటే, అండ్ రేపొద్దున ఇడ్లీలను వేసుకోవాలి మీరు, లేదా దోశలు వేసుకోవాలి, అట్లు వేసుకోవాలి. ఏం చేస్తారు ఆడవాళ్ళు? ఈరోజు సాయంకాలమే గ్రైండ్ చేసుకొని పిండిని, లేదా మిక్సీ పట్టుకొని రాత్రి అంతా గిన్నెలో అలా ఉంచుతారు, నిద్ర చేయాలన్నమాట. అప్పుడు తెల్లవారేసరికి పులిసి కాస్త పొంగుతుంది, అప్పుడు టేస్టీగా ఉంటది. అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పిండితో దోశలు వేసుకున్నాం అనుకోండి, తినడానికి బాగుంటాయా? బాగో, వెగటుగా ఉంటాయి. వామిటింగ్ సెన్సేషన్ అనమాట. అర్థమైందా? వామిటింగ్ సెన్సేషన్.
అందుకే ఇశ్రాయేలు కూడా మీరు పస్కా ఆచరించేటప్పుడు మీకు పాత రోజులు గుర్తుకు రావాలి అని చెప్పేసి దేవుడు ఏమన్నాడు? పులియని రొట్టెతో పండగ ఆచరించాలి. అప్పటికప్పుడు మీరు రుబ్బుకొని రొట్టెలు చేసుకొని తినాలి, చేదు కూరలతో తినాలి అని చెప్పాడా లేదా? అంటే పస్కా పండగ వస్తుందంటే వాళ్ళు భయపడే వాళ్ళండి. ఈ రోజు పండగ వస్తుందంటే మనం ఆశతో ఎదురు చూస్తాం. కొత్త బట్టలు, పిండి వంటలని ఎదురు చూస్తున్నాం. ఇది మన పండగ. కానీ ఒకరోజు పస్కా వస్తుందంటే వాళ్ళు భయపడ్డారండి. అమ్మో, వారం రోజులు చేదు కూరలు తినాలా అని చెప్పేసి చాలా భయపడ్డారు వాళ్ళు పస్కాను ఆచరించడానికి. ప్రియులారా, ఈ అప్పటికప్పుడు వేసిన పిండి కూడా ఏమండి బాగోదు, కాస్త పులిస్తేనే బాగుంటది. ఒకరోజు పులిస్తేనే ఇంత టేస్టీగా ఉందని చెప్పేసి 4 రోజులు పులియ పెట్టారు అనుకోండి, ఇక దోశలు బాగుంటాయా? బాగోదండి. ఆ పిండి పాడైపోతుంది, పారవేయటమే. ఏమంటే పాలలో పెరుగు కాస్త తోడేస్తాం. ఎంత వేస్తాం? కొద్దిగా వేస్తాం. కొద్దిగా పులిసిన మజ్జిగో పెరుగు తోడేస్తాం. బాగుంది కదా అని చెప్పేసి 4 రోజులు పులియబెట్టి ఆ మజ్జిగ తోడేసారు అనుకోండి, పాలన్నీ ఏమైపోతాయి? విరిగిపోతాయి పాలన్నీ కూడా. అందువల్ల పులిసిన పిండి వల్ల ఉపయోగం ఉంది. కానీ ఇక్కడ చెబుతున్నది దోశలు వేసుకునే పిండిని గురించి కాదు ఆయన. ఏం పిండి అటది? దుర్మార్గత, దుష్టత్వం అని పిండి అటది. ఏం పిండి అన్నాడు? దుర్మార్గత, దుష్టత్వం పిండి అంటున్నాడు. అంటే ఆ పులిసిన పిండిలో ఏముందట? దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది. ఏమండి, పిండిలో ఏ దుర్మార్గత, దుష్టత్వం అక్కడ ఉంటుందా? ఇప్పుడు ఆడవాళ్ళకి బద్ధకం ఎక్కువైపోయి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు బాగా ఒక 20 మంది 15 మందికి దోశలు ఇడ్లీలు వేయాలంటే పెద్ద బండరాయిలో రోలు ఉండేది, పొత్తరాలు అంటారు వాళ్ళు. రుబ్బి 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 వాళ్ళు అలసిపోయేవాళ్ళు. ఈరోజు అలా స్విచ్ చేస్తే గిర్రుమని తిరుగుతుంది మిక్సీ కానీ గ్రైండర్ కానీ. చూడండి ప్రియులారా, ఆ రోజు ఎంత కష్టం అండి. ఈరోజు అది కూడా బద్ధకం అయిపోయి రెడీమేడ్గా కొని తెచ్చుకుంటున్నారు. సూపర్ మార్కెట్లో అండ్ దోశల పిండి అమ్ముతున్నారా లేదా? ఇడ్లీల పిండి అమ్ముతున్నారా లేదా? అంతెందుకండి, ఇంట్లో గంజి వార్చే వాళ్ళే లేరు, గంజి పిండి కూడా కొనుక్కుంటున్నారు బట్టలు పెట్టుకోవడానికి. ఎంత బద్ధకం అయిపోయింది చూడండి. ఇది టెక్నాలజీ అని మనం పొంగిపోతున్నాం, కానీ ఇది మన అధోగతికి ఏమండి తార్కాణం అని చెప్పేసి మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నారు దోశల పిండి. మా షాపులో దుర్మార్గత, దుష్టత్వంతో కూడిన పిండి ఉంది అని అక్కడ బోర్డులు చూసారా? ఉంటాయండి? ఉండవు. పోనీ సత్యము, నిష్కాపట్యం అనే పిండి ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి దేని గురించి చెప్తున్నాడు ఇదంతా? దేని గురించి చెప్తున్నాడు? ఇంకా డీటెయిల్ గా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. 6వ అప్పుడు వచనం చూద్దాం. చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పగా, కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో, అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో, అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. చాలండి, చూశారు కదా వీళ్ళరా. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్న దుర్మార్గత, దుష్టత్వం అనే పులిసిన పిండి ఎవరి బోధటది? ఎవరి బోధంట? పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారే బోధ. పులిసిన పిండి ఏం చేస్తట? ముద్ద కొంతయు పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతా ఏం చేస్తట? పాడు చేస్తే ఇంకా పులిసేలా చేస్తది. అందుకే ఆ పులిసిన పిండి ఆ ముద్దతో పోల్చబడిన బోధ ఏంటంటే ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారు బోధ అనమాట. యేసుక్రీస్తు వారి బోధ లాంటిది. సత్యమును నిష్కాపట్యమునైన
పులియని పిండితో మనం పండుగ ఆచరిద్దామన్నాడు. వీళ్ళరా, యేసుక్రీస్తు వారి బోధలో సత్యం ఉంది, నిష్కాపట్యం ఉంది. ఎక్కడైనా యేసుక్రీస్తు ఏమన్నా తప్పు బోధ చేశాడండి? ఏమన్నా కపటంతో ఆయన ప్రవర్తించాడా? ఏమండి, పేతురుపత్రికలో చదువుకున్నాం కదా, ఆయన నోట ఏ కపటమును రాలేదని మనం చదువుకున్నాం కదండి. అంటే యేసుక్రీస్తు వారి బోధ సత్యమైనది, నిష్కపటమైనది. ఇప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి బోధ పులిసిన పిండి లాంటిది. అందుకే ఈ రెండింటికి అస్సలు మ్యాచ్ అవ్వదు. నా బోధకు వాళ్ళు చెప్పే బోధకు అస్సలు సెట్ అవ్వదు. అందుకే మీరు ఉంటే నా బోధ వైపు ఉండండి, లేదంటే వాళ్ళ వైపు ఉండండి. ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చగా ఉండొద్దని చెప్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు. ఇదిగో చూసుకోండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఇప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే, అయ్యో మన రొట్టెలు ఇంకా కొని తేలేదు కదా, ఆ రొట్టెలకు ఒకవేళ వెళితే అక్కడ జాగ్రత్తగా మనం చూసి కొనుక్కు రావాలి. ఒకవేళ పులిసిన పిండి ఏమైనా కలిపారేమో, నిన్నటి పిండి ఏమైనా కలిపారేమో. అండ్ హోటల్లో అదే కదండి రెస్టారెంట్ లో చేసేది. వారం రోజులు పురుగులు పట్టిన మాంసం కూడా ఏమండి ఫ్రెష్ గా వేయించిస్తున్నారు. చూడండి ప్రియులారా, అలాగూ ఒకవేళ ఈ సద్దుకయ్యులు పరిసయ్యులు వాళ్ళ పులిసిన పిండి ఏమైనా వాడుతున్నారేమో మనం కొని రొట్టెలు అనుకొని వీళ్ళు ఆలోచిస్తున్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారికి కోపం వచ్చింది. అల్ప విశ్వాసులారా, మీకు ఇంకా గ్రహింపు లేదా? అసలు ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, ఏం గ్రహిస్తున్నారు మీరు? నేను రొట్టెల గురించిగా చెప్పింది. ఇదిగో ఒకవేళ రొట్టెలు లేకపోతే నేను చేస్తాను కదా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాను కదా, మీకు తెలుసు కదా. అలాంటిది ఎందుకు మీరు రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు? నేను రొట్టెల గురించి చెప్పలేదని ఇంకా మీకు అర్థం కావట్లేదా? పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి బోధ గురించి మీరు జాగ్రత్త పడండి అనగానే అప్పుడు శిష్యులకు బలి వెలిగిందట. మనం కూడా అంటాం, ఒరే ఎన్ని చెప్పినా నీకు ఇంకా బలి వెలగట్లేదా అంటాం కదండి. అలాగే అప్పుడు వాళ్ళకి అర్థమైందట, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి బోధన గురించే జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని అప్పుడు గ్రహించారట వాళ్ళు. అర్థమైంది. శిష్యులకు ఎప్పుడు అర్థమైంది? ఆయన పక్కన ఉన్నప్పుడు కూడా ఏదో చాలా టైంకి అర్థమైందండి. వాళ్ళకు కూడా అన్ని విషయాలు అర్థం కాలేదండి. యేసు గురించి చెప్పినవి తర్వాత అన్ని అర్థమైపోయే వాళ్ళకి. అర్థమైతే పేతురు ఆయన పక్కనే ఉండేవాడు కదండి. అర్థం కాకేగా పారిపోయాడు ఆయన పట్టుకున్నప్పుడు. తర్వాత అర్థమైంది, ఇదిగో మీరు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అప్పుడు అర్థమైంది పేతురికి అన్ని కూడా. ప్రియులారా, అలాగే ఈ శిష్యులకు కూడా అప్పుడు అర్థం అవ్వలేదు. చెప్తున్నాడు సమాజానికి, శిష్యులతో చెప్తున్నాడు, సమాజానికి చెప్తున్నాడు, ఉపమానాల గురించి చెప్తున్నాడు. అందుకేనండి బోధ గురించి చెప్తున్నాడు ప్రాముఖ్యంగా. వాళ్ళది పాతది, నాది కొత్తది. వాళ్ళది పాత బట్ట అయితే నాది కొత్త బట్ట. వాళ్ళ పాత తిత్తులు అయితే నాది కొత్త ద్రాక్షరసం. వాళ్ళది ఏమండి ఇలా పాత విధానాలు అయితే నావన్నీ కూడా కొత్తవి అని చెప్తున్నాడు. ఇప్పుడు చదువుకున్నాక మత్తయి సువార్త 9:16 కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తారు, అప్పుడు అవి రెండును పాడవకుండా ఉంటాయట. కొత్త దానిలో కొత్తది పోయాలి. నేను చెప్పే బోధ కొత్తది, వాళ్ళది పాతది. దానికి దీనికి అస్సలు సెట్ అవ్వదు. ఇలారా, మరి కొత్త దానిలో కొత్తది పోసినా కానీ పగిలిపోయే అవకాశం ఉందా? ఉంది కొన్ని సందర్భాల్లో. ఎలా అంటే, ఇదిగో ఈ సత్యమైన బోధ చెప్తున్నప్పటికి కూడా కొంతమందికి నచ్చదండి. సర్వసత్యంలోనికి వచ్చినా కూడా, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు పాత విధానాల్లో ఉండి వచ్చారు కదా, ఆ విధానాలు మార్చుకోమని ఇప్పుడు కొత్త నిబంధన బోధ చేసామనుకోండి, వాళ్ళు మారతారా? మారరు. ఎక్కడికొచ్చి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 32:19. నా నా మనస్సు మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తి వలెనున్నది. క్రొత్త ఆ, తిత్తులే అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది. సిద్ధముగా ఉన్నది. చూసారా? అంటే క్రొత్త తిత్తులైనప్పటికీ ఒక్కోసారి తెరవబడవట, అంటే సాగవు. అప్పుడు ఏమవుతుంది? ద్రాక్షరసం పొంగినప్పుడు పిగిలిపోతాయి. అలాగే
ఈ క్రొత్త నిబంధన నూతన నిబంధన క్రైస్తవ్యంలోనికి అడుగు పెట్టిన వాళ్ళు కూడా ఆ పాత విధానాలు మార్చుకోమంటే వాళ్ళకి నచ్చక మరలా సంఘం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? వాళ్ళ మనసు తెరవబట్టలేదు. ద్రాక్షారసం తిత్తి ఎలా సాగలేక అలా ఉంటే పగిలిపోతుందో వీళ్ళ మనసు కూడా తెరవబడకపోతే మనుషులు కూడా అంతే. దేవుడు చెప్పాడు కదండి, నా ధర్మ విధులను వారి మనసుల్లో రాస్తానన్నాడు. వారి మనసులో రాస్తానన్నారు. నూతన హృదయం, నూతన మనసు నాకు ఇవ్వాలన్నాడు భక్తుడు. వీళ్ళరా అలా నూతనంగా నువ్వు మారితేనే ఈ నూతన నిబంధన బోధలోనికి వస్తాను. పాత విధానాల్లో ఉంటే ద్రాక్షరస తిత్తిలాగా పగిలిపోతావు, తెరవబడిన తిత్తిలాగా పగిలిపోతావు. అందుకేనండి చాలా మందికి అర్థం కావట్లేదు ఈ బోధ. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇదిగో పాత విధానాల్లో ఉండకండి, కొత్త విధానంలోకి రండి. అది కొత్త బోధ, వాళ్ళు పాతది, దాన్ని మార్చేయాలి. ఇలారా ఇప్పటికి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారండి? ఎన్నిసార్లు సవరించారు? చాలాసార్లు, 100 సార్లు సవరించారండి. యేసుక్రీస్తు కూడా వచ్చి క్రొత్త నిబంధనలు చేసింది అదే. ఇలారా పాత నిబంధనలు చేసినవి మానుకోవంటే వీళ్ళు మానుకుంటారా? మానుకోరు. కొంతమంది తట్టుకోలేరు. ఇదిగో తెరవబడిన ద్రాక్ష తిత్తి వల్ల పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే నేరం, కొత్త నిబంధనలో మోహపు చూపు చూస్తేనే నేరం. మరి తట్టుకుంటాయి ఆ తిత్తులు? తట్టుకుంటాయా? తట్టుకోలేవు కదండి. అక్కడ నరహత్య చేస్తే నేరం, ఇక్కడ వ్యర్థుడా అంటేనే ఏమండి నరహత్య చేసిన వాడితో సమానం. తట్టుకుంటారా వాళ్ళు? తట్టుకోలేరు. అక్కడ శనివారం విశ్రాంతి దినం ఒక్కరోజు మాత్రమే దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి? కొత్త నిబంధనలో ప్రతిరోజు సువార్తకు వెళ్ళాలి. మరి ప్రతిరోజు రమ్మని సేవకుడు చెబుతున్న నచ్చుతున్న సంఘస్థులకి నచ్చదు. అందుకే వాళ్ళు పాత బట్ట, నేను కొత్త బట్ట, నా బోధ కొత్త బట్ట. వాళ్ళు పాత తిత్తులు, నా బోధ కొత్త తిత్తి. వాళ్ళు పాత ద్రాక్షరసం, నా బోధ కొత్త ద్రాక్షరసం. అందుకే కొత్త దానిలో పోయాలి అని చెప్తున్నాడండి. వీళ్ళరా ఆదివారం రొట్టె ద్రాక్షరసం తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమండి? ప్రతి ఆదివారం తీసుకోవాలి. వీళ్ళరా ఇది అపోస్తుల బోధ. ఇది ఇప్పుడు ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే ఆ వారం అంతా చేసిన పాపాలన్నీ కూడా వాళ్ళ మీద నిలిచి ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఈ ఆదివారం రాకపోతే మరలా రెండో వారం చేసిన పాపాలన్నీ ఉంటాయా? ఉండవా? ఉంటాయి. మరలా ఆదివారం వచ్చేలోగా నువ్వు చనిపోయావు అనుకో, నీ పాపాలు నీ మీద నిలిచి ఉంటే పరలోకానికి వెళ్ళగలవా? అందుకే ప్రతి వారం కడుక్కోవాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకొని కడుక్కోవాలి. కానీ మనకు అన్ని పనులు ఆదివారం వస్తాయి. అన్ని పనులు ఏ వారం వస్తాయి? మనకి ఆదివారాలు వస్తాయి. ఏమండి? ఎవరో పెళ్లి కబురు చెప్పారు, వాళ్ళు ఏమనుకుంటారో అని వెళ్ళిపోతాం. మరి దేవుడు ఏమనుకుంటాడు అన్న భయం నీకు లేదా? ఓన్లీ నా కుమారుడు కుమార్తె పెళ్లికి వెళ్ళారు, బాగా తింటున్నారు, ఇప్పుడే నేను వెళ్ళాలని అనుకుంటాడు యేసుక్రీస్తు వారు? ఒకనాడు నోవహు జల ప్రళయం ఎలా వచ్చింది? వాళ్ళు తినుచు త్రాగుచూ ఉండగా వచ్చింది. నువ్వు అక్కడ పెళ్లికి పోయి తినుచూ త్రాగుతున్నావు, అప్పుడే నీ అంతం జరిగింది అనుకో, పరలోకానికి వెళ్ళగలవా? అసలు ఆదివారం ఆరాధన జరుగుతుంటే నీకు అక్కడేం పని? ముందు దేవుని కార్యం నెరవేర్చు, తర్వాత వెళ్ళాలి కదండి. అండి ఎవరి మెప్పు కావాలి? ముందు దేవుని మెప్ప, మనుషుల మెప్ప? అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పు మనకు ఉండాలి, తర్వాత మనుషులను సంతోషపెట్టాలి. ఈ తెలియక చాలా మంది ఆ పాత విధానాలు మార్చుకోలేకపోతున్నారు. ఈ పాస్టర్ గారు ఏంటి ఎలా చెబుతున్నాడని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. యేసుక్రీస్తు బోధకు ఆ రోజు సమాజం ఆశ్చర్యపడిందా లేదా? అందుకేనండి పాత బట్ట కొత్త మాసికతుకు వేయకూడదు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ సందర్భాన్ని వాళ్ళకి అర్థం కావాలని చెప్పాడండి. ఇది అర్థం కాక చాలా మంది ఏదేదో చెప్తున్నారు అండి. చాలా కాలం నాకు కూడా అర్థం కాలేదు. చదవంగా ఏమండి? జ్ఞానము ఒక పరిశ్రమ లాంటిదండి. ఆ జ్ఞానం మనకి ఎలా వస్తుందంటే పరిశ్రమలో మనం నిరంతరం ఎలా కష్టపడతామో అలాగే వాక్యాన్ని కూడా ధ్యానించాలి. దావీదు గారు అన్నది అదే కదండి, దివారాత్రము ధ్యానించాలని. అందుకే ప్రియులారా పాత బట్టకు కొత్త మాసికతుకు వేయకూడదు. ఆ స్థితికి మనం ఎదగాలి, సర్వసత్యంలోనికి రావాలి. నీకు వీలైనప్పుడు రావటం కాదు,
సేవకుడు చెప్పిన ప్రతి సమయానికి టంచనగా సంఘానికి హాజరు కావాలి. ఏమండి, ద్రాక్షారసం మారదు, తిత్తులు మారాలి. ద్రాక్షారసం కొత్తదైనప్పుడు కొత్త తిత్తులే తీసుకురావాలి, పాతదానిగా నువ్వు రాకూడదు. క్రొత్త తిత్తి సంఘం అయితే కొత్త ద్రాక్షారసం దేవుని వాక్యం అండి. మీరు కొత్త తిత్తులైతే ఆ కొత్త బోధ మీలో నింపబడాలి. ఆ బోధ మీలో నింపబడితే మీరు చక్కగా నూతన నిబంధన క్రైస్తవ ప్రకారం నడుచుకుంటారు. నూతన నిబంధన క్రైస్తవం ఏంటి? అపోస్తుల బోధ, ఏమండి, సహవాసం, ఏంటి, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక ఉండాలన్నాడు. ఇది నూతన నిబంధన. మరి పాత నిబంధనలు ఏంటి? కేవలం శనివారం మాత్రం ఒక్కరోజు వస్తే సరిపోతుంది. కొత్త నిబంధనలోకి రాగానే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇది నచ్చుతుందా వాళ్ళకి? నచ్చదండి. అందుకే సంఘాల్లో సేవకులు సువార్త చేద్దామంటే సహకరించే సంఘమే లేదండి. ఆదివారం వెళ్ళి వస్తే సరిపోతుంది అనుకున్నారు. అందుకే ప్రియులారా, ఆ పాత విధానాలన్నింటినీ కూడా ఎక్కడైనా మనం మార్చుకొని యేసుక్రీస్తు వారు చెప్పిన కొత్త విధానంలోకి రావాలంటానికి చెప్పిన ఉపమానమే ఈ పాత బట్ట, కొత్త బట్ట, పాత తిత్తులు, కొత్త తిత్తులు, పాత ద్రాక్షరసం, కొత్త ద్రాక్షరసం. మనం పాత విధానం నుంచి కొత్త విధానంలోకి రావాలని దేవుడు ఈ పాఠం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎక్కడైనా మీరు ఈ మార్పును గమనించి మీలో ఇంకా ఆ పాత విధానాలు ఉంటే మార్చుకొని నూతన నిబంధన క్రైస్తవంలోనికి అడుగు పెట్టాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి నాయన తన మాటల్లోని ఆంతర్యం అర్థం కావాలని ఈ భూ సంబంధమైన సంగతులతో పరలోక సంబంధమైన సంగతులను పోల్చి చెప్పడం జరిగిందండి. ఈ పోలిక చాలా మందికి అర్థం కాక ఇదిగో అపార్థం చేసుకుంటున్నారు. ఇంకనూ తండ్రి, పాత నిబంధనలోని ఇదిగో నేను ఆచారాలు పాటిస్తున్నాను తండ్రి. క్రొత్త నిబంధనలు ఆచారాలు లేవు, కేవలం ఆజ్ఞలే అన్న సంగతి మీ పిల్లలు మర్చిపోయి బ్రతుకుతున్నారు తండ్రి. అందుకే నేను ఎక్కడైనా తండ్రి మేము మా విధానాలను మార్చుకొని తండ్రి, ఇదిగోనైనా ప్రతిదినము తండ్రి మీ వాక్యాన్ని తండ్రి వ్యాప్తి చేసే పనిలో ఉండే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాం. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిన మా తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి బెంగళూరు పట్టణంలో ఉండి మీ మాటల కోసం ఆయన ఆశతో ఎదురు చూసిన ఆయన గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను తండ్రి పర సంబంధమైన దీవెనలతో ఆయన దీవించమని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని అందరినీ వాక్యంతో ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ బిడ్డలందరి కుటుంబాలను తండ్రి ఆయుర ఆరోగ్యాలతో దీవించమని, వారు చేస్తున్న ప్రతి విధమైన ఉద్యోగము, చేతి పనులు, కాయ కష్టం, వ్యాపారాలు తోడుగా ఉండమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అన్న మరి ఉపవాసం బట్టి మాట్లాడేటప్పుడు మరి యేసుప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నారు కదన్న. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూసినప్పుడు ఆయన 40 రోజులు 40 ఉపవాసం, అంటే మరి ఆయనని ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఉపవాసం అంటే శిష్యులు ఉపవాసం లేరు అంటే ఆయన కాలంలో మాత్రం ఉపవాసం లేదు, కానీ ఆయన మరణించి లేచిన తర్వాత ఉపవాసం చేశారు అనే దాఖలాలు ఎక్కడ లేవు అని చెప్పారు కదన్న. అవునవును. అంటే వాస్తవానికి చేసి ఉంటారు కదన్నా. అంటే మనకి బైబిల్లో రాయబడలేదు, కానీ మరలా వాళ్ళు వాళ్ళ యొక్క సేవా పరిచర్యలో తప్పకుండా వారు ఆయన పాటించిన విధానమే వాళ్ళు కూడా పాటించుంటారు. ఆయన 40 దినాలు ఉన్నాడు కదా యేసుక్రీస్తు వారు. అవునన్నా. ఏ తండ్రి ఏమన్నా చెప్పాడా ఇలా ఉపవాసం ఉండాలని? తనకు తానుగా ఉన్నాడా? ఇప్పుడు దేవుడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని ఇలా 40 దినాలు ఉండమని ఎక్కడైనా చెప్పాడా? లేదన్న, చెప్పలేదు. మరి ఎందుకున్నాడు ఆయన? ఆయన పరిచర్య స్టార్ట్ చేయక ముందు ఉపవాసం ఉండి ఆయన ప్రిపేర్డ్ అయ్యి ఆ తర్వాత పరిచర్యకు రాకముందు ఉపవాసం ఉండి ఆ తర్వాత పరిచర్యకు వచ్చాడు. అదే కరెక్ట్ మీరు చెప్పింది. పరిచర్యకు రాకముందు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు ఆ ఉపవాసం అంటున్నా నేను.
ఇంకా అక్కడి నుంచి ఆయన పరిచర్య సేవ ప్రారంభం చేస్తున్నాడు కదన్నా, దాని సిద్ధపాటు కోసం. ఓకే, ఇప్పుడు దారిలోకి వచ్చారు సిద్ధపాటు కోసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాజానికి వెళితే బహుజన సమూహంలో ఆయన వెంబడించారు. అవును. అర్థమైందా? అవునన్నా. ఆయన సమయానికి భోజనం చేయటానికి టైం ఉండదు ఒక్కోసారి. అవును. అర్థమైందా? అదే అన్నాడు, అవును. జనులు వచ్చుచూ పోవుచూ ఉండినందున వారికి భోజనం చేయటానికి కూడా సమయం లేదట. అలాంటి పరిస్థితులు ఉంటాయని యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు కాబట్టి ఆయన 40 దినాలు తనను తాను సిద్ధం చేసుకున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడానికి. అలాగే ఎక్కడైనా శిష్యులకు ఆజ్ఞగా మీరు ఉపవాసం ఉండాలని చెప్పాడు మళ్ళా. ఉపవాసం ఎలా ఉండాలనేది మీరు చెప్పినట్టు ఉపవాసం ఎలా ఉండాలని చెప్పాడు, కానీ ఉపవాసం ఉండమని కడాఖండితంగా ఎక్కడ చెప్పలేదు. అది అంటే ఇప్పుడు మనుషులు అనుకున్నట్టుగా మీరు ఉంటున్నారు. ఇదిగో మనుషులకి ఇది ఎలా ఉందంటే హేళనగా ఉంది. అందువల్ల మీరు ఏంటంటే కనీసం మీరు ఉండేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. ఆయన ఉపవాసాన్ని సమర్థించటం అక్కడ మీరు చేయాలని కంపల్సరీగా చెప్పట్లే ఆయన. ఇదిగో కనీసం మీరు ఉండేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే మీరు చేస్తున్నట్టుగా వేషధారులాగా ఇతరులకు కనిపించకూడదు అనే దాని గురించి చెప్తున్నాడు. ఇక ఉపవాసం ఉన్నది మన పర్సనల్, అది ఆ దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు ఉండవని. అది మన ఇష్టం. అపోస్తుల కార్యాల్లో కూడా పౌలు గారిని, బర్నబా గారిని సువార్తకు పంపిస్తున్నారా? పంపించినప్పుడు అంత్యోకయ సంఘం ఏం చేసిందంటే ఉపవాసం ఉండి వాళ్ళని పంపించారు. అది దేవుడు చెప్పలా ఉండమని. వాళ్ళంతటా వాళ్ళు ఉన్నారు, ఒక కార్యం కోసం వాళ్ళు ఉన్నారు, ఈ కార్యం నెరవేరాలని. అర్థమైందా? అవును. ఇప్పుడు నినివే పట్టణంలో ఉపవాసం ఉన్నారా లేదా? ఉన్నారు. ఉన్నారు కదా. ఇప్పుడు యోనా ఉన్నారు, గారు ఉన్నారు, ఉపవాసం ఉపవాసం. ఉండని యోనా గారు ఉపవాసం ఉండని ప్రకటించాడా? ప్రకటించలేదు. వారి యొక్క సొంత అంతం వస్తుందని ఆలోచనతో ప్రకటించాడు. ఉపవాసం. ఈ పట్టణానికి అంతం రాబోతుందని ప్రకటించాడు. అప్పుడు వాళ్ళు తమంతట తామే ఉన్నారుగా. అవును. అంటే దేవుడు ఏంటంటే ఎక్కడ ఎవరికి చెప్పలేదు ఉపవాసం ఉండమని. కాకపోతే ఏంటంటే వీళ్ళు కాస్త శరీరాన్ని ఆయాస పెట్టుకుంటే దేవుడు కనికరిస్తాడేమో అనే ఆలోచనతో వీళ్ళంతట వీళ్ళు ఉన్నారే తప్ప ఉపవాసం అనేది దేవుడు చెప్పింది కాదు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఉన్నారంటే ఇదే కారణం. ఇప్పుడు తన శరీరాన్ని జయించాలి కదా, అవును. శరీర కోరికలన్నింటినీ జయించాలి కదా. అవును. దానికోసం ఆయన సిద్ధం చేసుకున్నాడు, తను తాను సిద్ధపరుచుకున్నాడు. దానికి మించి ఆయన ఉండమని ఎక్కడ కూడా చెప్పింది లేదు. ఓకే. థ్యాంక్ యూ అన్నా.